Okay, so today class is discuss about the general characters of cyclostomata. So cyclostomata animals లో జనరల్ క్యారెక్టర్స్ ఏముంటాయి, సో వాటిలో ఉన్నటువంటి ఎగ్జాంపుల్స్ ఏంటి, ఆ డిఫరెన్సెస్ ఏంటి అనేసి సో టుడే క్లాస్లో డిస్కస్ చేసుకుందాం. సో ఫస్ట్ వాయిస్ వినిపిస్తుంది. ఓకే, సో నెక్స్ట్ జనరల్ క్యారెక్టర్స్ చూసుకున్నప్పుడు సో బాడీలో సైక్లోస్టోమాటా జనరల్ క్యారెక్టర్స్ చూసుకున్నప్పుడు సో దీస్ ద కార్డేటా సబ్ క్లాస్ అనమాట. సో కార్డేట్స్లో మనకి ఆల్రెడీ డివిజన్ ఆఫ్ ది క్లాసిఫికేషన్ చూసుకున్నప్పుడు కార్డేట్స్లో యూరోకార్డేటా, సెఫ్లోకార్డేటా, వర్టిబ్రేట్స్. సో యూరోకార్డేటాకి ఎగ్జాంపుల్ ఏంటి, హెడ్మేనియా. సో సెఫ్లోకార్డేటాకి ఎగ్జాంపుల్ ఏంటి, యాంఫియాక్సిస్. సో వర్టబ్రేట్స్ని మళ్ళీ ఏంగా డివైడ్ చేస్తారంటే ఎగ్నేతా, నేతోస్టోమాటా అనేసి 2 టైప్స్గా డివైడ్ చేస్తారు. సో ఆఫ్టర్ దట్ ఏనేతా అండ్ నేతోస్టోమాటా మీన్స్, సో ఏనేతా మీన్స్ జాసస్ ఈజ్ ఆబ్సెంట్. సో జాస్ అనేది ఆబ్సెంట్లో ఉంటాయి. సో నేతోస్టోమాటాలో ఏంటంటే జాసస్ ప్రెజెంట్లో ఉంటాయి. సో ఈ ఏనేతాలో ఉన్నటువంటి అనిమల్స్ని మళ్ళీ 2 టైప్స్గా డివైడ్ చేస్తారు. సో వన్ ఈజ్ ద ఆస్టకోడర్మీ అండ్ సెకండ్ వన్ ఈజ్ ద సైక్లోస్టోమాటా. సో ఆస్టకోడర్మీ అనేది సో దేర్ ఇస్ ద ఎక్స్టింక్షన్ అనిమల్స్ అనమాట. సో ఇన్ ప్రెజెంట్ ఆఫ్ ది అనిమల్స్లో జాస్ లేనటువంటి అనిమల్స్ ఏంటంటే సైక్లోస్టోమాటా అనిమల్స్. సో ఈ సైక్లోస్టోమాటా అనిమల్స్ని మళ్ళీ 2 టైప్స్గా డివైడ్ చేశారు. సో ఈ సైక్లోస్టోమాటా 2 టైప్స్గా డివైడ్ చేసింది. ఒకటి పెట్రోమైజాన్షియా అండ్ సెకండ్ వన్ ఈజ్ ది మిక్సినైడియా. సో పెట్రోమైజాన్షియాకి ఎగ్జాంపుల్ వచ్చి పెట్రోమైజాన్. సో మిక్సినైడియాకి వచ్చి ఎగ్జాంపుల్ వచ్చి మిక్సిన్ అనమాట. ఓకే, సో అక్కడ మీకు ఏనేతాలో ఉన్నటువంటి అనిమల్స్, జాస్ లేనటువంటి ఆబ్సెంట్లో ఉన్నటువంటి అనిమల్స్ ఏంటంటే సో సైక్లోస్టోమాటా అనిమల్స్. సో వర్టబ్రేట్స్లో మనకేంటి నేతోస్టోమాటాలో మళ్ళీ 7 టైప్స్గా డివైడ్ చేస్తారు. సో ప్లాకోడర్మీ, ఆస్టిక్టిస్, కాండిక్టిస్, సో అంఫీబియా, రెప్టీలియా అండ్ ఏవ్స్ అండ్ మమ్మిల్స్. సో దీస్ ఇప్పుడు మనం ఈరోజు టుడే క్లాస్లో ఆల్రెడీ ఎస్టర్డే క్లాసెస్లో మనము యూరోకార్డేటా స్పెషల్ ఫీచర్స్, సో దాంట్లో ఉన్నటువంటి ఎగ్జాంపుల్ ఉన్నటువంటి హెడ్మేన్ యొక్క స్ట్రక్చర్ అండ్ లైఫ్ హిస్టరీ అనేది మనం తెలుసుకున్నాం. సో ఆఫ్టర్ దట్ సెఫ్లోకార్డేటా యొక్క సైలెంట్ ఫీచర్స్ని కూడా మనం లాస్ట్ క్లాస్ ప్రీవియస్ క్లాసెస్లో డిస్కస్ చేసుకున్నాం. సో టుడే క్లాస్లో ఏంటంటే సో సైక్లోస్టోమాటా యొక్క characters. So this cyclostomata is a body is long and rounded and eel like fish. So eel fish ela untundo like that the fishes of the cyclostomata animals. So body shape is a long lo untundi, rounded shape lo untundi. Okay, so median fins with cartilages with fin rays. So median fins anedi cartilages fin rays anedi form చేసుకుంది. సో బట్ నో paired appendages style diaphragm. So but no paired appendages. Paired appendages means fins and pelvic fins and pectoral fins is not absent. So tail is the diparasal. సో టైల్ అనేది డైపారసల్గా ఉండిపోతుంది. సో నెక్స్ట్ వచ్చి సైక్లోస్టోమాటాస్లో ఉన్నటువంటి క్యారెక్టర్స్లో సో స్కిన్ అనేది వెరీ సాఫ్ట్గా ఉంటుంది, స్మూత్గా ఉంటుంది. సో యూనిసెల్యులార్ మ్యూకస్ గ్లాండ్స్ బట్ వితౌట్ స్కేల్స్. సో యూనిసెల్యులార్ మ్యూకస్ గ్లాండ్స్తో ఫామ్ చేసినటువంటి వితౌట్ స్కేల్స్ ఉన్నటువంటి అనిమల్ వచ్చి సైక్లోస్టోమాటా అనిమల్స్. సో బాడీ ఈజ్ డివైడెడ్ ఇంటూ 2 parts. One is the trunk and the second one is the tail. So muscles segmented into myotum separated by the myomata. సో ఈ మజిల్స్ అనేది సెగ్మెంటేషన్ చేసినప్పుడు సో మయోటమ్స్ ఏం చేస్తాయి, సపరేటెడ్ ద మజిల్స్ ఆఫ్ ది సెగ్మెంటేషన్. సో మయోమోటా ద్వారా సో సపరేషన్ అనేది స్టార్ట్ చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ ఓకే, సో బాడీ ఈస్ డివైడెడ్ ఇంటూ ట్రంక్ అండ్ టైల్. సో ట్రంక్ టైల్ మీద టైల్గా డివైడ్ చేస్తారనమాట. సో నెక్స్ట్ వచ్చి ఎండోస్కెల్టన్స్ అంటే ఫిన్స్, బాడీ పైన ఫిన్స్ చూసుకుంటే సో మనకి ఫిన్స్ అనేది మీడియం ఫిన్స్ అనేవి ఉంటాయి. సో పేడ్ ఫిన్స్ అనేవి ఆబ్సెంట్లో ఉంటాయి అనమాట. సో టైల్స్ అనేవి డైపారసల్స్గా కనిపిస్తుంది. సో నెక్స్ట్ వచ్చి సో బాడీ అనేది స్మూత్ బాడీ అనేది ఉంటుంది. సో అలాగే సాఫ్ట్ బాడీ ఉంటుంది, మ్యూకస్ గ్లాండ్స్ అనేది ఉంది. సో వితౌట్ నో స్కేల్స్ అనేది అబ్సెంట్లో ఉంటాయి. ఓకే,
So endoskeleton fibers or cartilages notochord persist through the life. So endoskeletons లో cartilages తో తయారైనటువంటి notochords అనేది throughout the life లో మనకి కనిపిస్తుంది. సో imperfect neural arches over notochord represent rudimentary vertebrates. సో vertebrates అయినటువంటి rudimentary vertebrates లో ఉన్నటువంటి notochords ద్వారా సో ఈ న్యూరల్ ఆర్చెస్ అనేది ఈ యొక్క సైక్లోస్టోమేటా అనిమల్స్ లో మనకి కనిపిస్తుంది. సో జాస్ ఈజ్ అబ్సెంట్ సచ్ వై సో ద గ్రూప్ ఆఫ్ ది ఎగ్నేతా. సో ఎగ్నేతాలో ఉంచడం అనేది జరిగింది ఇది సైక్లోస్టోమేటా అనిమల్స్ లో. సో మౌత్ ఈజ్ వెంట్రల్ అండ్ సక్టోరియల్ అండ్ సర్క్యులర్ షేప్ లో ఉంటుంది. సో మౌత్ అనేది వెంట్రల్ సైడ్ సక్టోరియల్ గా ఉండి అండ్ సర్క్యులర్ షేప్ లో కనిపిస్తుంది. సో డ్యూ టు సర్క్యులర్ మౌత్ ద క్లాస్ నేమ్ ఈజ్ కాల్డ్ సైక్లోస్టోమేటా. సో ఆ సర్క్యులర్ మౌత్ ఉండడం వల్ల సో దిట్ ఈస్ ద కాల్డ్ ఆఫ్ ది సైక్లోస్టోమేటా అనిమల్స్. సో సైక్లో మీన్స్ సర్క్యులర్, స్టోమా మీన్స్ మౌత్. సో సర్క్యులర్ మౌత్ అనేది ఫామ్ చేసుకుంటుంది కాబట్టి సో దిస్ అనిమల్ ఈస్ కాల్డ్ ఆఫ్ ది cyclostomata animals. ఓకే. సో నాజిల్స్ ఇస్ సింగిల్ అండ్ మీడియం గా ఉంటాయి. సో నాజిల్స్ అనేది సింగిల్ అండ్ మీడియం గా ఉంటాయి. సో డైజెస్టివ్ సిస్టమ్ వితౌట్ స్టమక్. సో డైజెస్టివ్ సిస్టమ్ అనేది వితౌట్ స్టమక్ తో ఉంటుంది. ఇంటెస్టైన్ విత్ ఫోల్డ్స్. సో విత్ ఇంటెస్టైన్ అనేది ఫోల్డ్స్ తో ఉన్నటువంటి ఇంటెస్టైన్ ఉంటుంది. సో డైజెస్టివ్ సిస్టమ్ లో మనకి ఏం ఉండదంటే స్టమక్ అనేది ఉండదు. ఇంకేముంటుంది ఇంటెస్టైన్స్ అనేది రిమైనింగ్ పార్ట్స్ అనేది కనిపిస్తాయి. సో గిల్స్ ఆర్ ది 5 to 16 pairs వరకు గిల్స్ అనేది లాటరల్ సాక్ లైక్ పౌచెస్ ఆఫ్ ది పారెన్సిస్. సో పారెన్స్ దగ్గర ఉన్నటువంటి సాక్ లైక్ స్ట్రక్చర్స్ దగ్గర పౌచెస్ లో సో 5 to 16 pairs అనేది గిల్స్ అనేది ఫామ్ అవుతుంది. సో హెన్స్ అదర్ నేమ్ ఆఫ్ క్లాస్ మ్యాక్సిమం బ్రాంకా గిల్ స్టేట్స్ ఇస్ 1 to 16 pairs. సో ఇంతే విధంగా గిల్స్ ఎన్ని ఉంటాయో అన్ని గిల్ స్ట్రిట్స్ అనేది ఫామ్ చేసుకుంటుంది. సో 1 to 16 pairs ఆఫ్ ది గిల్ స్ట్రిట్స్ ఇస్ దేర్ ఇన్ ద బాడీ ఆఫ్ ది పారెన్స్ ఇన్ ద వెంట్రల్ సైడ్. ఓకే, లాటరల్ సైడ్. ఓకే. సో హార్ట్ ఈస్ 2 chambers ఈస్ లోకేటెడ్. హార్ట్ లో 2 chambers అయితే ఉంటాయి. సో వన్ ఈస్ ద ఆరికల్ అండ్ సెకండ్ వన్ ఈస్ ద వెంట్రికల్. సో విత్ కోనస్ ఆర్టియోసిస్ యాంటీరియర్ గా కోనస్ ఆర్టియోసిస్ సిస్టమ్ అనేది డెవలప్ అయి ఉంటుంది. సో మెనీ ఆర్టియర్ రీజన్స్ arches in gill regions hepatic portal system is present in the body. సో hepatic portal system అనేది మనకు సైక్లోస్టోమేటా అనిమల్స్ లో మనం చూడొచ్చు. సో బ్లడ్ వితౌట్ గ్లూకోసైడ్స్. సో బ్లడ్ అనేది గ్లూకోసైడ్స్ తో ఉంటుంది అండ్ న్యూక్లియేటెడ్ సర్క్యులేటెడ్ ఎరిథ్రోసైట్స్ అనేవి కూడా ఉంటాయి. సో బాడీ టెంపరేచర్ ఇస్ ది వేరియబుల్. సో పైకాయలో ధర్మిక్ అంటే ఏంటంటే సో దీస్ ద శీతల రక్త జంతువులు అంటారు. సో మనం ఏ ప్లేస్కి వెళ్ళినా కూడా ఆ టెంపరేచర్ ఎంత ఉంటుందో బాడీ టెంపరేచర్ కూడా దాన్ని న్యూట్రలైజ్ చేసుకోవడం అనేది జరుగుతుంది అన్నమాట. సో సచ్ టైప్ ఆఫ్ అనిమల్స్ని మనం పైకాయలో థర్మిక్ అనిమల్స్ అని చెప్పి చెప్తున్నాం. సో బాడీ టెంపరేచర్ అనేది దట్ ఎన్విరాన్మెంటల్ కండిషన్ ఎంత టెంపరేచర్ ఉంటుందో అంత టెంపరేచర్ని ఇది బేస్ చేసుకుంటుంది అనమాట. ఓకే. సో 2 మెటానెఫ్రిక్ కిడ్నీస్ ఇస్ టు డక్ ద యూరినోజెంటల్ పాపిల్లా. సో యూరినోజెంటల్ పాపిల్లా దగ్గర 2 మెటానెఫ్రిక్ కిడ్నీస్ అనేది ఎక్స్క్రీషన్ ప్రాసెస్ లో యూజ్ చేసుకుంటుంది. సో అలాగే డార్సల్ నర్వ్ కార్డ్ విత్ డిఫరెన్షియేటెడ్ బ్రైన్ 8 to 10 pairs ఆఫ్ క్రేనియల్ నర్వ్స్. సో ఇక్కడ డార్సల్ నర్వ్ కార్డ్ అనేది ఫామ్ చేసుకుంటుంది బ్రెయిన్ తో కనెక్ట్ అయ్యి. సో బ్రెయిన్ నుంచి మనకి 8 నుంచి 10 pairs ఆఫ్ క్రేనియల్ నర్వ్స్ అనేది ఫామ్ అవుతాయి. ఓకే. సో సింగిల్ మీడియన్ ఆల్ఫాక్టరీ సాక్స్. సో సింగిల్ గా ఉన్నటువంటి ఆల్ఫాక్టరీ సాక్స్ అనేది ఫామ్ ఉంటుంది. సో ఆడిటరీ ఆర్గాన్స్ విత్ 1 or 2 సెమీ సర్క్యులర్ కెనాల్స్ అనేది ఉంటాయి. సో ఆడిటరీ ఆర్గాన్స్ అంటే మనం వినడానికి. సో ఆ ఆర్గాన్స్ వచ్చి విత్ 1 or 2 సెమీ సర్క్యులర్ కెనాల్స్ అనేది ఇయర్లో మనకి ఉంటాయి. సో సెక్సెస్ ఆర్ సపరేటెడ్. సో సెక్స్ అనేది సపరేటెడ్గా ఉంటాయి. సో గొనాడ్స్ అనేది సింగిల్ లార్జ్ వితౌట్ గోనాడెక్స్. సో సింగిల్గా ఉంటాయి, లార్జ్గా ఉంటాయి, వితౌట్ గోనాడెక్స్ అనేది ఫామ్ చేస్తాయి. సో ఫర్టిలైజేషన్ ఈజ్ ద ఎక్స్టర్నల్గా ఉంటుంది. సో డెవలప్మెంట్ ఈజ్ ద డైరెక్ట్ విత్ ఏ ప్రొలాంగ్డ్ లార్వల్ స్టేజ్. సో సమ్వాట్ ప్రొలాంగ్డ్ లార్వల్ స్టేజెస్ అనేది ఫామ్ చేసుకొని డైరెక్ట్గా అడల్ట్ అనిమల్ అనేది ఫామ్ చేసుకుంటుంది. సో దీస్ ఆర్ క్యారెక్టర్స్ ఆఫ్ ది సైక్లోస్టోమేటా అనిమల్స్. సో వాట్ అబౌట్ సైక్లోస్టోమేటా జనరల్ క్యారెక్టర్స్ చూసుకుంటే సో మనకు జాస్ ఆర్ అబ్సెంట్. ఎండోస్కెలిటన్ ఈజ్ ఫైబ్రసస్ ఆఫ్ ది కంటెంట్ ఆఫ్ ది కార్టిలేజస్ టిష్యూ. సో కార్టిలేజస్ టిష్యూస్ ఉంటుంది. బాడీ ఈజ్ లాంగ్ షేప్లో ఉంటుంది. సో రౌండెడ్ షేప్ ఈల్ లైక్ ఫిష్ లాగా ఉంటుంది. సో మీడియం ఫిన్స్ ఈజ్ అబ్సెంట్. పేర్డ్ ఫిన్స్ ఈజ్ ది
median fins is there in the cartilages. సో పేర్ పిన్స్ అనేది ఉండవు. సో స్కిన్ అనేది సాఫ్ట్ అండ్ స్మూత్గా ఉంటుంది. సో బాడీ ఈస్ డివైడెడ్ ఇంటూ ట్రంక్ అండ్ టైల్. మౌత్ ఈజ్ ద వెంట్రల్ అండ్ సక్టోరియల్ అండ్ సర్క్యులర్. సో నాజిల్స్ అనేది సింగిల్ అండ్ మీడియంగా ఉంటాయి. సో డైజెస్టివ్ సిస్టమ్ అనేది స్టమక్ ఉండకుండా ఇంటెస్టైన్ అనేది ఫోల్డ్స్ ఉంటాయి. సో గిల్స్ అనేది 5 to 16 pairs ఉంటాయి. సో దట్ టు లొకేటెడ్ ఆన్ ది lateral sac pouches in the pharynx. And gills is also 1 to 16 pairs. Hot chambers is 2 chambers ఉంటాయి. సో one is the auricle and second one is the ventricle. Okay. Body is bled in the throughout the with leukocytes and nucleated circular erythrocyte cells is the blood. Okay. So metanerific kidneys is located in the excretion process. So dorsal nerve cord with differentiated with the brain into 8 to 10 pairs of the cranial nerves. So olfactory sacs is there. So auditory organs lo 1 or 2 semicircular canals is there in the auditory organs. So sexes are separate. Gonads are single and large without gonads. Fertilization is the external. Okay. So next, this is the general characters of the cyclostomata animals. So classification చూసుకుంటే సో అబౌట్ 50 species of cyclostomata are recognized. 50 species ని మనం cyclostomataలో రికగ్నైజ్ చేశారు త్రూఅవుట్ ద వరల్డ్ వైడ్. సో దే బిలాంగ్ టు 2 మేజర్ డివిజన్స్. ఓకే, 2 మేజర్ డివిజన్స్ని ఇది క్లాసిఫికేషన్ చేయడం అనేది జరిగింది. సో వన్ ఈస్ ద పెట్రోమైజాన్షియా అండ్ సెకండ్ ఈస్ ద మిక్సినాడే. సో దెర్ ఆర్ టర్మ్ వేరియస్లీ సబ్ క్లాసెస్ ఆర్డర్స్ అండ్ ఫ్యామిలీస్. సో ఎలాంటి వేరియస్ అనేది సబ్ క్లాసెస్ అనేది కనిపించాయి. సో బికాస్ దే ప్రాసెస్ ఏ రౌండ్ జాలెస్ మౌత్ దే ఆర్ కంబైన్డ్ ఇన్ ద క్లాస్ సైక్లోస్టోమాటా. సో రౌండ్గా ఉన్నటువంటి జాలెస్ మౌత్ ఉండడం వల్ల సో దిస్ ఇన్ ద క్లాస్ సైక్లోస్టోమాటా. The similarity of these two groups is probably the result of convergent evolution. Okay, ఎవల్యూషన్లో చూసుకున్నప్పుడు ఈ 2 groups మాత్రమే సైక్లోస్టోమాటాలో ఉండడం జరిగింది అనమాట. సో హవెవర్ దే షో ఇంపార్టెంట్ అండ్ బేసిక్ మార్ఫలాజికల్ డిఫరెన్సెస్ విచ్ క్యాన్ బి అట్రిబ్యూట్ టు దే లాంగ్ ఫైలోజెనిక్ సెపరేషన్ అండ్ డిఫరెంట్ హ్యాబిట్స్ అండ్ హ్యాబిటాట్స్. ఓకే, సో దాంట్లో ఫస్ట్ పెట్రోమైజాన్షియా గురించి చూసాం. సో దిస్ ఈజ్ కామన్లీ నోన్ కాల్డ్ ల్యాంప్రెస్. వీటిని ల్యాంప్రెస్ అని చెప్పి చెప్తున్నాం. సో ఇది పెట్రోమైజాన్. ఓకే, సో వాటి యొక్క క్యారెక్టర్స్ మనం చూసుకుంటే సో మౌత్ అనేది వెంట్రల్ సైడ్ ఉండి సక్టోరియల్ ఉండి విత్ ర్యాప్సింగ్ టంగ్స్ బిసైడ్ విత్ మెనీ హార్నీ టీత్స్. అక్కడ మెనీ హార్నీ టీత్స్ అనేది పెట్రోమైజాన్షియాలో కనిపిస్తుంది. సో నెక్స్ట్ నాజిల్స్ డార్సల్లో ఉంటాయి. సో నాజిల్స్ అనేది డార్సల్ సైడ్ ఉంటాయి. సో నాజో హైపోఫారింజియల్ సాక్స్ టర్మినేట్స్ పోస్టీరియర్లీనే బ్లైండ్ సాక్. సో బ్లైండ్ సాక్స్లో మనకి నాజిల్స్ అనేది ఫామ్ చేసుకుంటాం. సో డస్ నాట్ కమ్యూనికేట్ విత్ ది ప్యారింగ్స్. సో ఇది ప్యారింగ్స్తో కమ్యూనికేట్ అనేది జరగదు. సో 7 pairs అనేది గిల్ స్లిట్స్ అనేది ఇక్కడ ఉంటాయి. సో గిల్ పౌచెస్ అనేవి ఎన్ని ఉంటాయి పెట్రోమైజాన్లో 7 pairs ఉంటాయి. సో 7 pairs అనేది ఈ యొక్క గిల్ స్లిట్స్ అనేది సెపరేటెడ్ విత్ ది రెస్పిరేటరీ ప్యారింగ్స్ బిలో ద ఈసోఫైగస్. సో ఈసోఫైగస్ కింద ఉన్నటువంటి ప్యారింగ్స్ దగ్గర రెస్పిరేటరీ ఆర్గన్స్ అయినటువంటి 7 pairs అనేది ఫామ్ చేసుకుంటాయి. సో డార్సల్ ఫిన్స్ అనేది వెల్ డెవలప్డ్లో ఉంటాయి. ఓకే, పెట్రోమైజాన్లో బ్రాంకియల్ బాస్కెట్ అనేది కంప్లీట్గా ఉంటుంది. సో డార్సల్ అండ్ వెంట్రల్ రూట్స్ స్పైనల్ నర్వ్స్ రిమైన్ సపరేట్గా ఉంటాయి. సో స్పైనల్ నర్వ్స్ అనేది 8 to 10 pairs ఉంటాయని చెప్పాను కదా. సో ఇవి సపరేట్గా ఉండడం అనేది జరిగింది. సో ఇయర్ లోపల 2 semicircular canals అనేది ఫామ్ చేసుకుంటుంది. సో ఎగ్స్ అనేది న్యూమరస్గా ఉంటాయి, స్మాల్ సైజ్లో ఉంటాయి. సో డెవలప్మెంట్ అనేది ఇండైరెక్ట్గా జరుగుతుంది. సో ఇండైరెక్ట్గా జరుగుతుంది కాబట్టి ద లార్వల్ స్టేజ్ అనేది ఫామ్ చేసుకుంటుంది. సో ఇక్కడ ఉన్నటువంటి లార్వాస్ ఏమంటామంటే అమ్మోసిటస్ లార్వా అని చెప్పి చెప్తాం. సో ఈ అమ్మోసిటస్ లార్వాని ఆఫ్టర్ దట్ దే మెటామార్ఫోసిస్ కండక్ట్ ద అడల్ట్ పెట్రోమైజాన్ ఈస్ ద ఫార్మ్ విత్ ద అడల్ట్ పెట్రోమైజాన్. సో బోత్ లైవ్ విత్ ది పెట్రోమైజాన్ అనిమల్స్ మెరైన్ అండ్ ఫ్రెష్ వాటర్ అనిమల్స్. సో ఫ్రెష్ వాటర్లో ఉంటాయి, అరౌండ్ మెరైన్ వాటర్లో కూడా ఇది అలైవ్ అవుతుంది. సో ఎగ్జాంపుల్స్ వచ్చి
దీస్ ఆర్ కామన్లీ నాన్ కాల్ ల్యాంప్ అని చెప్పాను కదా. సో ఓవర్ ఆఫ్ ది 30 స్పీసెస్ ఉంటాయి. సో అన్నిటికీ బేస్ ఆఫ్ ది పెట్రోమైజన్. దాని తర్వాత దానికి ఆపోజిట్లో అంటే సబ్ స్పీసెస్ అనేవి 30 టైప్స్ ఉంటాయి అన్నమాట. ఓకే, సో నెక్స్ట్ వచ్చి మిక్సింగ్ ఐడియా. సో మిక్సింగ్ ఐడియా చూసుకుంటే సో దీస్ ద హ్యాగ్ ఫిషెస్ అంటారు. వీటిని మనం ఏమంటామంటే హాక్ ఫిషెస్ అని చెప్తాం. సో మౌత్ అనేది టర్మినల్ అండ్ సరౌండ్ బై 8 స్మాల్ టెంటికల్స్. సో మౌత్ దగ్గర టర్మినల్ అండ్ సరౌండెడ్ బై 8 స్మాల్ టెంటికల్స్ అనేవి ఫామ్ చేసుకుంటుంది. సో టీత్స్ అనేవి ఫ్యూగా ఉంటాయి. సో నో బొక్కల్ ఫెనల్, బొక్కల్ క్యావిటీ అనేది ఇక్కడ ఉండదు. సో నాజిల్స్ అనేవి టర్మినల్గా ఉంటాయి. సో నాసో హైపోఫారింజియల్ సాక్స్ ఓపెన్ పోస్టీరియర్ టు ద ఫారింక్స్. సో ఈ నాసో హైపోఫారింజియల్ సాక్స్ అనేది ఓపెన్ టు ద పోస్టీరియర్ ఇన్ ద ఫారింక్స్లో ఓపెన్ అవ్వడం అనేది జరుగుతుంది. సో గిల్ స్లిట్స్ అనేవి ఇక్కడ 6 to 14 పేస్ అనేవి ఉంటాయి. సో డార్సల్ ఫిన్స్ ఫిబులార్ ఆబ్సెంట్. సో డార్సల్ ఫిన్ అనేది ఆబ్సెంట్లో కనిపిస్తాయి. సో బ్రాంకియల్ బాస్కెట్ అనేది ప్యూర్లీ డెవలప్డ్. సో డార్సల్ అండ్ వెంట్రల్ రూట్స్ అనేవి ఆఫ్ స్పైనల్ నర్వ్స్ అనేవి యునైటెడ్గా ఉంటాయి. సో ఇయర్లో 1 సెమీ సర్క్యులర్ కెనాల్ అనేది కనిపిస్తుంది. అక్కడైతే 2 సెమీ సర్క్యులర్ కెనాల్స్ అనేవి ఉంటాయి. ఓకే, ఎగ్స్ అనేవి ఫ్యూగా ఉంటాయి. లార్జ్ డెవలప్మెంట్ డార్క్లో ఉంటాయి. సో హాక్ ఫిషెస్ ఆర్ మెరైన్ స్పీసీస్. సో ఇవంతా మెరైన్ స్పీసీస్గా ఉంటాయి. సో దీంట్లో మనకి 15 స్పీసెస్ ఉంటాయి ఓన్లీ మిక్సింగ్. సో మిక్సింగ్ అనేవి ఉంటాయి అన్నమాట. ఓకే, సో దిస్ ద మిక్సింగ్. సో యూ విల్ సీ ద ఏమన్నా కనిపిస్తుందా? స్క్రీన్ కనిపిస్తుందా? కనిపిస్తుంది మ్యామ్. వాయిస్ కనిపిస్తుంది మేడం. వాయిస్ వినిపిస్తుంది మేడం. ఓకే, సో ఓకే, once again we will repeat the characters of the cyclostomata. So body is long shape, round shape, eel like fish. Okay, median fins is present only with the cartilaginous fin rays. So cartilaginous fin rays అనేది ఫామ్ చేసుకుంటుంది. సో టైల్ ఫిన్స్ డైపార్క్ ప్రోటోసెరల్ షేప్లో ఉంటుంది. సో స్కిన్ అనేది సాఫ్ట్గా ఉంటుంది వితౌట్ స్కేల్స్. న్యూమరస్ యూనిసెల్యులర్ మ్యూకస్ గ్లాండ్స్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ద స్కిన్. సో స్కిన్ పైన మన యూనిసెల్యులర్ మ్యూకస్ గ్లాండ్స్ అనేవి ప్రజెంట్లో స్కిన్ దగ్గర కనిపిస్తాయి. సో ఇన్ ట్రంక్ అండ్ టైల్ మజిల్స్ బండిల్స్ మయోటమ్స్ ఆర్ అరేంజ్. సో ట్రంక్ దగ్గర టైల్ దగ్గర ఉన్నటువంటి మజిల్స్ అనేటివి మయోటమ్స్తో అరేంజ్ అవ్వడం అనేది జరుగుతుంది. సో ఎండోస్కెల్టన్స్ ఆఫ్ ఫైబర్స్ అండ్ కార్టిలేజెస్. ఎండోస్కెల్టన్ అనేది ఫైబర్స్తో కూడినటువంటి కార్టిలేజెస్తో ఉన్న అంటే మృదులాస్థితో తయారైనటువంటి ఎండోస్కెల్టన్ అనేది కనిపిస్తుంది. సో గెడల్స్ అనేవి ఆబ్సెంట్లో ఉంటాయి. సో గెడల్స్ అంటే ఏంటి? పెల్విక్ గడ్డిల్ అండ్ పెక్టోరల్ గడ్డిల్స్ ఈజ్ ఆబ్సెంట్ ఇన్ ద సైక్లోస్టోమేటా. సో నోటోకార్డ్ పర్సిస్ట్ త్రూఅవుట్ ద లైఫ్. నోటోకార్డ్ అనేది త్రూఅవుట్ ద లైఫ్లో కనిపిస్తుంది. సో ప్రిమిటివ్ న్యూరల్ ఆర్చెస్ ఆర్ క్లస్టర్ సరౌండ్స్ నోటోకార్డ్ యాజ్ ఏ rudimentary vertebrates. So jaws are absent in the cyclostomata animals. So mouth is the ventral side, suctorial and circular. So stomach is absent in alimentary canal. Alimentary canal lo stomach అనేది absent లో ఉంటుంది. సో intestine have a typhosol. సో intestine అనేది folds లో ఉంటుంది. సో many are ectoparasites and scavengers. ఎక్టోపారసైట్స్ గా ఉంటుంది అనమాట. స్కావెంజర్స్ ఉంటాయి. సో గిల్స్ అనేది 1 to 16 పేస్ అనేది కలిగి ఉంటాయి. హార్ట్ అనేది 2 chambers ఉంటాయి. వన్ ఈజ్ ద auricle and second one is the ventricle chambers. So RBC, WBC is present in the blood. So hepatic portal system is present. Renal portal system is absent. So hepatic portal system అనేది ఉంటుంది. Renal portal system అనేది absent లో ఉంటుంది. సో కోల్డ్ బ్లడెడ్ అనిమల్స్. కోల్డ్ బ్లడెడ్ అనిమల్స్ అంటే సో ఏ టెంపరేచర్ ఉంటే ఆ టెంపరేచర్కి బాడీని మోల్డ్ చేసుకుంటుంది అనమాట. సో దట్ ఈస్ ద కోల్డ్ బ్లడెడ్ అనిమల్స్. ఓకే, కిడ్నీ ఈజ్ మీసోనెఫ్రిక్ అంటే మెటానెఫ్రిక్. ఓకే, సో బ్రెయిన్ ఈజ్ present 8 to 10 pairs of the cranial nerves in the brain. So single medium nodules, single medium nodules అనేది
present లో ఉంటాయి. సో 1 or 2 semicircular canals in the internal ear దగ్గర 1 or 2 semicircular canals అయితే ఫామ్ చేసుకుంటాం. సో ఇట్ ఈస్ యూజ్డ్ ద బ్యాలెన్సింగ్. ఈ సర్క్యులర్స్ ఏం చేస్తాయంటే బ్యాలెన్సింగ్ ద బాడీ. సో పీనియల్ ఐ ఈజ్ ప్రెసెంట్ ఇన్ ద బాడీ. పీనియల్ ఐ అనేది ప్రెసెంట్ లో ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చి సెక్సెస్ ఈజ్ సపరేటెడ్గా ఉంటాయి, యునైటెడ్గా ఉంటాయి. గోనోడాక్స్ అనేది ఆబ్సెంట్లో ఉంటాయి. మేల్ హ్యావ్ క్యాపిలారిటీ పాపులా. సో మేల్స్ అనేది క్యాపిలారిటీ పాపులాస్ అనేది ఫామ్ చేసుకుంటుంది. సో ఫర్టిలైజేషన్ ఈజ్ ఎక్స్టర్నల్. సో డెవలప్మెంట్ ఈజ్ డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్. సో డైరెక్ట్ అయితే డైరెక్ట్ అడల్ట్ అనిమల్ అనేది ఫామ్ అవుతుంది. ఇండైరెక్ట్ అనిమల్స్ అయితే అమోసిటస్ లార్వా అనేది ఫామ్ అవుతుంది. సో దీస్ ఆర్ లైవ్ విత్ ది ఫ్రెష్ వాటర్ అండ్ మెరైన్ వాటర్. సో అబౌట్ 15 స్పీసెస్ ఆర్ నోన్ విచ్ ఆర్ డివైడెడ్ ఇంటూ 2 ఆర్డర్స్. 2 ఆర్డర్స్గా డివైడ్ చేసుకున్నాం. సో వాట్ అబౌట్ డిఫరెన్సెస్ ఆఫ్ ది, you will see the differences of the petromyzon and myxin anamata. You will see the differences between petromyzon and myxin. So classification lo manaku cyclostomata lo 2 animals maatrame untayi kada. So one is the petromyzon and second one is the myxin. So petromyzon lo manam chuskunte differences em unnayane okasari chuddam. So these are important question of the your syllabus. Okay, so general characters of the cyclostomata and differences of the petromyzon and the myxin. Okay, so first point చూసుకుంటే మౌత్ అనేది వెంట్రల్ సైడ్ లో ఉంటుంది, ఇక్కడ టర్మినల్ అవుతుంది. సో ఓకే, బక్కల్ క్యావిటీ ఈజ్ ఆబ్సెంట్ ఇన్ ద petromyzon. This also myxin లో కూడా buccal cavity is absent. So tentacles are absent in the petromyzon. So four pairs of tentacles present in the body in the myxin. Okay, nozzle అనేది dorsal side ఉంటుంది. సో ఇక్కడ టర్మినల్ లో ఉంటుంది. సో గిల్ pouches ఆఫ్ ది 7 pairs ఉంటాయి, ఇక్కడ 6 to 15 pairs ఉంటాయి. సో ఇక్కడ 7 pairs ఉంటాయి, ఇక్కడ 6 to 15 pairs అనేది గిల్స్ ఉంటాయి. సో నెక్స్ట్ డార్సల్ ఫిన్స్ వెల్ డెవలప్డ్లో ఉంటాయి ఎక్కడ పెట్రోమైజాన్లో. సో రెడ్యూస్డ్ ఆర్ ఆబ్సెంట్లో ఉంటే రెడ్యూస్డ్గా ఉంటుంది, లేదంటే టోటలీగా ఆబ్సెంట్లో ఉంటుంది ఎక్కడ మిక్సింగ్. సో బ్రాంకియల్ బాస్కెట్ ఈస్ వెల్ డెవలప్డ్. సో బ్రాంకియల్ బాస్కెట్ అనేది పెట్రోమైజాన్లో వెల్ డెవలప్డ్లో ఉంటుంది. మిక్సింగ్లో ఏంటంటే లెస్గా ఉండడం అనేది జరుగుతుంది అనమాట. ఓకే, ఓకే నెక్స్ట్. సో నెక్స్ట్ చూసుకుంటే డార్సల్ అండ్ వెంట్రల్ రూట్స్ ఆఫ్ స్పైనల్ నర్వ్స్ అనేది సెపరేటెడ్గా ఉంటాయి, ఇక్కడ మాత్రం యునైటెడ్గా ఉంటాయి అన్నమాట ఎక్కడ మిక్సింగ్లో. సో సెమీ సర్క్యులర్ కెనాల్స్ అనేవి పెట్రోమైజన్లో 2 ఉంటాయి, మిక్సింగ్లో అయితే 1 ఉంటుంది. సో ఎగ్స్ అనేవి న్యూమరస్గా ఉంటాయి, లార్వాస్ ప్రెజెంట్లో ఉంటాయి ఇక్కడ పెట్రోమైజాన్. ఏ లార్వా ఉంటుంది, అమోసిటస్ లార్వా అనేది ప్రెజెంట్లో ఉంటుంది. సో ఎగ్స్ అనేవి ఫ్యూగా ఉంటాయి ఇక్కడ మిక్సింగ్లో. సో డెవలప్మెంట్ అనేది డైరెక్ట్గా జరుగుతుంది. సో కాబట్టి డైరెక్ట్ అడల్ట్ అనేది ఫామ్ అవుతుంది. సో దీనికి ఎగ్జాంపుల్ వచ్చి పెట్రోమైజాన్ లైక్ దట్ ల్యాంప్రే. సో దీనికి ఎగ్జాంపుల్ వచ్చి మిక్సిన్ అండ్ హాగ్ ఫిషెస్. ఓకే, దిస్ ఇస్ ద డిఫరెన్సెస్ ఆఫ్ ది పెట్రోమైజాన్ అండ్ మిక్సిన్. సో మౌత్ అనేది వెంట్రల్ అండ్ టర్మినల్గా ఉంటుంది. సో బక్కల్ క్యావిటీ అనేది ఆబ్సెంట్లో ఉంటుంది, దీంట్లో ఆబ్సెంట్ దాంట్లో ఆబ్సెంట్లో ఉంటుంది. టెంటకిల్స్ అనేవి ఆబ్సెంట్లో ఉంటాయి, 4 pairs ఆఫ్ టెంటకిల్స్ ప్రెజెంట్ ఇన్ ద మిక్సింగ్. సో నాజల్స్ అనేవి డార్సల్లో ఉంటాయి, టర్మినల్లో ఉంటాయి. సో గిల్ pouch అండ్ గిల్ స్లీవ్స్ అనేవి 7 pairs ఉంటాయి. సో ఇందులో అయితే 6 to 15 pairs ఉంటాయి. సో డార్సల్ ఫిన్స్ అనేవి వెల్ డెవలప్డ్లో ఉంటాయి. సో రెడ్యూస్డ్ ఆర్ ఆబ్సెంట్లో ఉంటాయి. బ్రాంకియల్ బాస్కెట్ అనేది వెల్ డెవలప్డ్లో ఉంటుంది పెట్రోమైజాన్లో, మిక్సింగ్లో అయితే లెస్గా ఉంటుంది. సో డార్సల్ అండ్ వెంట్రల్ రూట్స్ ఆఫ్ స్పైనల్ నర్వ్స్ అనేది సపరేటెడ్గా ఉంటాయి. సో ఇందులో యునైటెడ్గా ఉంటాయి. సో సెమీ సర్క్యులర్ కెనాల్స్ అనేది 2 ఉంటాయి. సో ఇందులో 1 ఉంటుంది. సో ఎగ్ అనేది న్యూమరస్గా ఉంటుంది, లార్వా అనేది ప్రెజెంట్గా ఉంటుంది. ఆ లార్వా ఏంటి, అమోసిటస్ లార్వా. సో ఎగ్స్ అనేది ఫ్యూగా ఉంటాయి, డెవలప్మెంట్ అనేది డైరెక్ట్గా ఉంటుంది. ఓకే, డైరెక్ట్ అడల్ట్ అనేది ఫామ్. సో దీనికి ఎగ్జాంపుల్ వచ్చి పెట్రోమైజాన్. సో దీనికి మిక్సింగ్ అనమాట. ఓకే, సో దట్ ఈస్ ద డిఫరెన్సెస్ ఆఫ్ ది పెట్రోమైజాన్ అండ్ మిక్సింగ్. So one you will
ఓకే. సో పెట్రోమైజన్స్ ఆర్ ఎక్టోపారసైట్స్. పెట్రోమైజన్స్ అనేది ఎక్టోపారసైట్స్ అనేది ఎక్టోపారసైట్స్గా ఉంటాయి ఆన్ ఫిషెస్, టర్టిల్స్ని ఇది ఫుడ్గా తీసుకుంటుంది. సో ఫర్ రీప్రొడక్షన్ దీస్ కమ్స్ టు రివర్స్ ఫ్రమ్ సీ. సో ఇది రీప్రొడక్షన్ కోసం రివర్స్ నుంచి సీకి రావడం అనేది జరుగుతుంది. సో దట్ ఈస్ ద అనడ్రోమస్ మైగ్రేషన్. సో అనడ్రోమస్ మైగ్రేషన్ మీన్స్ సో రివర్ నుంచి సముద్రంలోకి రావడం అనేది జరుగుతుంది. సో లాంప్రై ఈజ్ ఫ్రెష్ వాటర్ సైక్లోసోమ్. సో లాంప్రైస్ అనేది ఫ్రెష్ వాటర్గా ఉన్నటువంటి సైక్లోసోమ్స్ అనమాట. ఓకే. సో మార్సిపోబ్రాంకియల్ గిల్స్ వెన్ ఇంటర్నల్ గిల్స్ ఆర్ లొకేటెడ్ ఇన్ పౌచెస్. సో ఇంటర్నల్ గిల్స్ అనేది లొకేటెడ్ ఇన్ ద పౌచెస్లో ఉంటాయి. సో మిక్సింగ్ చూసుకుంటే బక్కల్ ఫెనాలిన్స్ అనేది ఆబ్సెంట్లో ఉంటాయి. సో బట్ మౌత్ ఈజ్ సరౌండెడ్ బై 4 pairs ఆఫ్ ఓరల్ టెంటకిల్స్. సో మౌత్ చుట్టూ 4 pairs ఆఫ్ ఓరల్ టెంటకిల్స్ అనేది ఫామ్ చేసుకుంటుంది. సో నాజల్ సాక్ ఈజ్ కనెక్టెడ్ టు ద పారింగ్స్. సో నాజల్ సాక్ అనేది కనెక్టెడ్ టు ద పారింగ్స్. సో నాజల్ సాక్ అనేది దేన్ని కనెక్ట్ చేసుకుంటుంది? పారింగ్స్తో కనెక్ట్ చేసుకుంటుంది. బట్ హ్యాస్ నో అమోసిటస్ లార్వా. ఇక్కడ అమోసిటస్ లార్వాస్ అనేది మిక్సింగ్లో కనిపించదు. ఇట్ ఈస్ కాల్డ్ బారర్ అండ్ బోర్స్ ఇన్ టు ద బాడీ ఆఫ్ ఫిషెస్ అండ్ ఈట్స్ ద అపాన్ దేర్ సాఫ్ట్ టిష్యూ. సో ఏదైనా లైవ్లో దానికంటే చిన్నగా ఉన్నటువంటి ఫిషెస్ని, సాఫ్ట్ టిష్యూస్ని ఇది ఫుడ్గా తీసుకోవడం అనేది జరుగుతుంది. సో ట్రంక్ హ్యాస్ ఓన్లీ 1 pair ఆఫ్ గిల్ ఓపెనింగ్స్ బట్ మెనీ ఓపెనింగ్స్ ఆఫ్ మ్యూకస్ గ్లాండ్స్. సో ట్రంక్ అనేది హ్యాస్ ఓన్లీ 1 pair ఆఫ్ గిల్స్ ఉంటాయి. సో ఓపెనింగ్ బట్ మెనీ ఓపెనింగ్ ఆఫ్ ది గిల్స్ అనేది ఫామ్ చేసుకుంటుంది. ఓకే. సో దట్ ఈస్ ద స్పెషల్ క్యారెక్టర్స్ ఆఫ్ ది పెట్రోమైజన్ అండ్ మిక్సింగ్. You will see the figure in the petromizer. So this is a female, this is a male. Okay. Male organs is same but ఇక్కడ ఏంటంటే స్త్రీ ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ అనేది సపరేట్గా ఉంటుంది. సో ఇందులో మేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ అనేది ఉంటుంది అన్నమాట. సో బాడీ ఈజ్ డివైడెడ్ విత్ ది ట్రంక్ అండ్ టెయిల్. సో ట్రంక్ పార్ట్లో చూసుకుంటే హెడ్ పార్ట్లో మనకు ఐ అనేది ఐ ఉంటుంది. సో ఇక్కడ సక్టోరియల్ ఫానల్ ఉంటుంది. సో నాజిల్ అపెండిసెస్ అనేది ఫామ్ చేస్తుంది. సో ఆఫ్టర్ దట్ ఈ ప్యారింగ్స్ యొక్క బ్యాక్ సైడ్లో మనకి గిల్స్ సొసైటీ కనిపిస్తాయి. సో 5 to 7 pairs అయితే గిల్స్ సొసైటీ ఉంటుంది. సో అక్కడ ఫస్ట్ ఉన్నటువంటి ఫిన్స్ని ఫస్ట్ డార్సల్ ఫిన్స్, ట్రంక్ దగ్గర ఉన్నటువంటి ఫిన్స్ని ఏమంటామంటే సో ఫస్ట్ డార్సల్ ఫిన్స్ అని చెప్పి చెప్తాం. సో సెకండ్ ఉన్నటువంటి ఫిన్స్ని సెకండ్ డార్సల్ ఫిన్స్ అని చెప్తారు. సో టైల్ దగ్గర ఉన్నటువంటి ఫిన్ని కాడల్ ఫిన్స్ అని చెప్పి ఫామ్ చేస్తారు. సో ఇక్కడ ఓపెనింగ్ ఆఫ్ ది ఫిమేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్ హోల్ ప్లాన్. సో దట్ ఈస్ ద ఫిమేల్ అనిమల్. So these are male animals. So male animals also same structure, same long rounded body. So same organs is located in the female or male. So you will see the head part, head lo eye ఉంటుంది. So nasal appendages, sectorial funnel. So gills society ఫామ్ చేసుకుంటుంది. సో బాడీ అనేది ట్రంక్ ఉంటుంది. సో ట్రంక్ దగ్గర ఉన్నటువంటి బాడీలో సో ఫస్ట్ డార్సల్ ఫిన్స్ ఉంటాయి అండ్ సెకండ్ డార్సల్ ఫిన్స్ అనేది ఫామ్ చేసుకుంటుంది. టైల్ దగ్గర ఏంటంటే కాడల్ ఫిన్స్ అనేది ఫామ్ చేస్తుంది. సో నెక్స్ట్ వచ్చి క్యాపిలేటరీ పాపిల్ అనేది ఓపెనింగ్లో ఉంటుంది అనమాట. సో దట్ ఈస్ ద మేల్ అండ్ ఫీమేల్ యొక్క డిఫరెన్సెస్. దిస్ ద పెట్రోమైజన్ అనిమల్ అనమాట అది. ఓకే. సో నెక్స్ట్ ఇక్కడ మనం చూసుకుంటే మిక్సింగ్ అనిమల్ చూడు. సో దీస్ ఆర్ మిక్సింగ్ అనిమల్స్. సో ఇక్కడ మిక్సింగ్కి పెట్రోమైజన్కి డిఫరెన్స్ ఏంటంటే సో ఇక్కడ ఫ్రంట్ పార్ట్లో మీకు ఏంటంటే సెన్సారీ టెంటకిల్స్ అనేవి 4 pairs ఉంటాయి అన్నమాట. బట్ ఇక్కడ ఎలాంటి ఆ స్ట్రక్చర్ అనేది మీకు కనిపించదు. ఓకే, అర్థమైందా? సో ఎక్స్టర్నల్ గిల్స్ అనేవి 5 to 16 pairs వరకు గిల్స్ అనేవి ఫామ్ చేసుకుంటుంది. సో ఇక్కడ వెంట్రల్ ఫిన్స్ ఉంటాయి, ఇక్కడ డార్సల్ ఫిన్స్ అనేవి ఫామ్ చేసుకుంటుంది. సో ఓపెనింగ్ ఆఫ్ ది స్లైమ్ గ్లాండ్స్ ఉంటాయి, ట్రంక్ ఉంటుంది, సో ఐ ఉంటుంది హెడ్ పార్ట్లో. నాసో హైపోఫాజియల్ అపెంచెస్ అనేవి మనకి ఫ్రంట్ పార్ట్లో కనిపిస్తుంది. సో టైల్ దగ్గర
కాడల్ ఫిన్స్ అనేది. సో ఇక్కడ దీనికి డిఫరెన్స్ ఏంటంటే, సో ఇక్కడ డార్సల్ ఫిన్స్ ఉంటాయి, సో ఇక్కడ వెంట్రల్ ఫిన్స్ ఉంటాయి. సో ఇక్కడ 7 pairs ఆఫ్ గిల్సెస్ ఉంటాయి, ఇక్కడ 5 or 6 pairs ఆఫ్ ది గిల్సెస్ అనేది ఫామ్ చేసుకుంటాయి. సో ఇక్కడ సెన్సారీ టెంటకిల్స్ అనేది 4 pairs ఉంటాయి. ఇక్కడ ఎలాంటి స్ట్రక్చర్ అనేది కనిపించదు, ఓన్లీ సక్టోరియల్ ఫనల్ అనేది ఓపెన్ అయి ఉంటుంది. సో ఇక్కడ నాసో హైపోపాంజియల్ అపెంచెస్ అంటే ఉంటుంది, ఇక్కడ ఓన్లీ జస్ట్ నాసల్ అపెంచెస్ అంటే ఫామ్ చేసుకుంటాయి. సో దిస్ ఇస్ ద బాడీ ఆఫ్ ది పెట్రోమైజన్ అండ్ మిక్సింగ్. సో లాస్ట్లో మీకు టైల్ దగ్గర ఏంటంటే టైల్ పార్ట్లో కాడల్ ఫిన్స్ ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ 2 సెమీ సర్క్యులర్ కెనాల్స్ ఇయర్లో కనిపిస్తుంది, ఇక్కడ 1 సర్క్యులర్ కెనాల్స్ అనేది ఉంటుంది అన్నమాట. ఓకే, సో దట్స్ ద డిఫరెన్సెస్ ఆఫ్ ది పెట్రోమైజన్ అండ్ మిక్సింగ్. సో పెట్రోమైజాన్కి మిక్సింగ్కి ఉన్నటువంటి డిఫరెన్సెస్ అన్నమాట. సో సైక్లోస్టోమేటా యొక్క జనరల్ క్యారెక్టర్స్ వచ్చి అది. Okay, this is a very important question of the your syllabus. Okay.